తెలుగు రాష్ట్రాల్లో హర్ష సాయి కేసు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న హర్ష సాయి అతనిపై ఫిర్యాదు చేసిన బాధితురాలు డిఫరెంట్ గా వెర్షన్స్ వినిపిస్తుండటంతో ఈ కేసులో ట్విస్ట్ల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. మూవీ డిస్కషన్ కోసం విల్లాకి పిలిపించి అత్యాచారం చేశాడంటోంది బాధితురాలు. కానీ ఆ అమ్మాయే ప్రేమించాలని వేధించిందంటూ ఫోన్ ఆడియోలు బయటపెట్టాడు హర్ష సాయి. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే ఇది మెగా మూవీకి సంబంధించిన కాపీరైట్స్ విషయంలో జరిగిన తగాదాగా తెలుస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, హర్ష సాయి కేసులో రోజుకొక ట్విస్ట్ బయటపడుతుంది. హర్ష సాయి ఒక వెర్షన్ వినిపిస్తున్నారు, అలాగే బాధితురాలు మరొక వెర్షన్ వినిపిస్తున్నారు. ఓవరాల్ గా ఇప్పటి వరకు హర్ష సాయి ఎక్కడ అనేది మాత్రం హాట్ టాపిక్ గా మారింది. హర్ష సాయి కోసం కొనసాగుతున్న గాలింపు ఎంతవరకు వచ్చింది? అప్డేట్స్ ఏంటి? ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయిపై ఇప్పటికే లైంగిక ఆరోపణలకు సంబంధించిన ఫిర్యాదు నేపథ్యంలో నార్సింగ్ పోలీసులు 3 సెక్షన్ల కింద సెక్షన్ 376తో పాటు 354, 328 కింద పోలీసులు కేసు నమోదు చేసుకోవడం. దాదాపు 3 రోజులు అవుతున్నప్పటి హర్ష సాయి మాత్రం ఇప్పటివరకు పోలీసులకు అందుబాటులో రాలేదు. అతను అబ్స్కాండింగ్లో ఉన్నాడు. 3 రోజుల నుంచి అతను పరారులో ఉన్నారు. ఇక నిన్న మరొకసారి బాధితురాల స్టేట్మెంట్ని నార్సింగ్ పోలీసులు నమోదు చేసుకొని ఆమె యొక్క పూర్తిగా ఆధారాలు కూడా సేకరించడం జరిగింది. అయితే ప్రధానంగా ఈ యొక్క లైంగిక దాడికి ప్రధాన కారణము ప్రేమ పేరుతో, పెళ్లి పేరుతో తను మెగా సినిమా సంబంధించినటువంటి కాపీరైట్స్ని తను తీసుకోవడానికి మాత్రమే ఈ ప్రేమ పేరుతో, పెళ్లి పేరుతో మోసం చేసి తన ఇంటికి పిలిపించుకొని లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ కూడా ఇప్పటికే బాధితురాలు తన స్టేట్మెంట్ని మరొకసారి ఇచ్చింది. ఇప్పటికే బాధితురాలు వైద్య పరీక్షలు కంప్లీట్ చేసిన పోలీసులు ఆ రిపోర్ట్ మొత్తం కూడా నిన్న నార్సింగ్ పోలీసులు సేకరించడం జరిగింది. రిపోర్ట్తో పాటు ఆమె యొక్క స్టేట్మెంట్ని మరొకసారి నిన్న నార్సింగ్ పోలీసులు నమోదు చేసుకోవడం జరిగింది. ప్రధానంగా హర్ష సాయి సంబంధించిన తరపు న్యాయవాదులు, మరోవైపు ఇక్కడ బాధితుల తరపు న్యాయవాదులు ఇద్దరు కూడా డిఫరెంట్ వర్షన్స్ చెప్తున్నారు. ప్రధానంగా బాధితురాలు మాత్రం ఒకటే చెప్తుంది, మెగా సినిమాకు సంబంధించిన దాంట్లో కాపీరైట్స్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే అతను నన్ను ఒత్తిడికి గురి చేశారు, ప్రేమ పేరుతో, పెళ్లి పేరుతో లొంగ తీసుకున్నాడు, ఇంటికి డిస్కషన్ చేద్దామని ఇంటికి పిలిస్తే దాన్ని ఆసరాగా చేసుకొని కూల్ డ్రింక్లో మత్తు మందిచ్చి తనపై లైంగిక దాడికి పాల్పడ్డారు. అదంతా కూడా వీడియో చిత్రీకరణ చేశాడు, వీడియో రికార్డ్ చేసి ఇదంతా కూడా కాపీరైట్స్ ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా ఆ వీడియోస్ అన్నిటి కూడా బయట పెడతాను సోషల్ మీడియా ద్వారా అంటూ కూడా బెదిరింపులకు గురి చేశారంటూ కూడా బాధితురాలు చెప్తుంది. కానీ మరోవైపు హర్ష సాయి తరపు న్యాయవాది మాత్రము తనకు 1 year నుంచి అసలు అందుబాటులో లేదు, తనకు ఈమెకు ఎలాంటి సంబంధం లేదు, మెగా సినిమా ఒక పాటకు సంబంధించినటువంటి సన్నివేశానికి సంబంధించిన మాత్రమే ఆమెతో డిస్కస్ చేయడం జరిగింది. అయితే ఇదంతా కూడా డబ్బుల కోసమే, 2 కోట్ల రూపాయలకు సంబంధించిన డబ్బుల కోసమే ఇదంతా అతనిపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మాత్రం మరోవైపు హర్ష సాయికి సంబంధించిన తరపు న్యాయవాది చెప్తున్నారు. కానీ తన దగ్గరే డబ్బులుంది, ఈ సినిమాకు తానే ప్రొడ్యూసరు, తానే ఈ కాపీరైట్స్ ఉన్నాయి, కానీ ఆ కాపీరైట్స్ కోసమే తనను వేధింపులకు గురి చేస్తున్నాడంటూ కూడా బాధితురాలు చెప్తుంది. మరి ఈ 2 విషయాలపై కూడా పోలీసులు అన్ని కోణాల్లో ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నారు. నిన్న బాధితురాల స్టేట్మెంట్ ని మరోసారి నమోదు చేసుకున్నారు. మరి చూడాలి, హర్ష సాయి దాదాపు 3 రోజుల నుంచి అబ్స్కాండింగ్ లో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా హర్ష సాయిని పట్టుకొని విచారిస్తే మరిన్ని విషయాలు వెల్లోకి వస్తాయని మాత్రం పోలీసులు భావిస్తున్నారు. జాన్సీ, రైట్, థ్యాంక్ యూ సునీల్.